సలార్ బెనిఫిట్ షోలకి అనుమతిచ్చిన ప్రభుత్వం. డార్లింగ్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ చిత్రానికి ఇరు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వాలు కల్పించాయి. అంతేకాదు, తెలంగాణ ప్రభుత్వం అయితే బెనిఫిట్ షోస్ వేసుకోమని, రోజుకు 6 షోలు కూడా వేసుకోమని అనుమతులిచ్చింది. దీంతో చాలా మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ కేవలం మూవీ చూడడం కోసం తెలంగాణకు పయనమయ్యారని సమాచారం అందుతోంది. ఈ చిత్రం యొక్క తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులు మైత్రి మూవీ మేకర్ సంస్థ దక్కించుకోగా, ఇటీవల ఆ సంస్థ ఆంధ్ర మరియు తెలంగాణ ప్రభుత్వాలను టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో తెలంగాణలో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ₹100 పెంచుకునేలా, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ₹65 పెంచుకునేలా తెలంగాణ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇక ఆంధ్ర ప్రభుత్వం అయితే ప్రతి థియేటర్ లో ₹40 పెంచుకునే అవకాశం కల్పించింది. కానీ బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతులు ఇవ్వడానికి నిరాకరించింది. ఇక ఈ అనుమతులు మరియు టికెట్ ధరల పెంపు తెలంగాణ థియేటర్స్ లో మొదటి వారం రోజులు మాత్రమే ఉండగా, ఆంధ్ర థియేటర్స్ లో మాత్రం ఏకంగా 10 రోజులు ఉండనున్నాయి. ఇదిలా ఉండగా సలార్ సినిమా విడుదలకు కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉండడంతో సలార్ ఆడబోతున్న థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం మొదలైంది.